ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. ప్రస్తుతం నేను ఉప్పాడ బీచ్ రోడ్లో ఉన్నాను. ప్రతి వర్షం వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడ కొంత వాతావరణ మార్పులు ఉంది. కానీ ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ కారణంగా బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఈ రాళ్ళని కూడా కొట్టుకుపోయినాయి. దాని తీవ్రత ఏ విధంగా ఒకసారి చూడవచ్చు. ఇక్కడ జనరల్గా సముద్రపు అలలు, సముద్రపు నీరు రోడ్డు మీద రాకోకుండా, కోతకు గురి కాకుండా ఇలా పెద్ద పెద్ద బండరాళ్లతో మామూలుగా ఒక వాల్ లాగా నిర్మాణం చేశారు. కానీ ఈ మోంతా ఎఫెక్ట్ కారణంగా నిన్న సముద్రం అల్లకొల్లోలంగా మారడం, అదేవిధంగా బలమైన ఈదురుగాలు వేయడంతో ఇలా మీకు కనబడుతున్నటువంటి ఈ వాల్, ఈ రాళ్ల వాల్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడికక్కడ కోతకు గురైనటువంటి పరిస్థితి. ఒకసారి రోడ్డు మీద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడవచ్చు. మొత్తం కూడా రాళ్ళు మొత్తం రోడ్డు మీదకి పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడే కాదు, మొత్తం బీచ్ రోడ్లో చాలా చోట్ల ఇదే విధంగా మొత్తం కూడా రోడ్డు మీదకి రాళ్ళన్నీ వచ్చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇలా వాల్ లాంటి నిర్మాణం కాస్త పూర్తిగా ధ్వంసం అయిపోయి, ఒకసారి ఇటు చూస్తే ఇక్కడ పూర్తిగా ధ్వంసం అయిపోయి మొత్తం కూడా ఇక్కడ ఏ విధంగా పడిపోయాయో మనకి అర్థమవుతుంది. మరోవైపు అలల తాకిడి కూడా ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఎఫెక్ట్ అనేది ఇంకో 24 గంటల పాటు ఉంటుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉప్పాడ బీచ్ కూడా కొంత అల్లకొల్లోలంగానే మారింది. చూడొచ్చు ఏ విధంగా మొత్తం రాళ్ళని కూడా రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం కూడా ఛిద్రభద్రం అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఉప్పాడ బీచ్ రోడ్లో ఇదే విధమైన పరిస్థితి ఉంది. మొత్తం రాకపోకలన్నీ కూడా ప్రస్తుతం నిషేధించారు. ఎవరు కూడా ఈ బీచ్ రోడ్లోకి వెళ్ళొద్దంటూ చెబుతూ ఉన్నారు. ఎందుకంటే తీవ్రత ఇంకా 24 గంటల పాటు ఉంటుంది కాబట్టి పోలీసులు అయితే ఎవరిని వెళ్ళడం లేదు. ఒకసారి చూడొచ్చు ఈ మొత్తం ఎంత పెద్ద రాళ్ళని కొట్టుకుంటూ బయటికి ఏ విధంగా వచ్చేసిందో, ఈ కోతకు గురైందో. ఇదంతా సముద్రం ఇటు రాకోకుండా, బీచ్ రోడ్ని కోతకు గురి చేయకోకుండా వేసినటువంటి ఈ రాళ్ళని కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి రోడ్డు మీదకైతే పడిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు సముద్రం కూడా అల్లాకొల్లోలంగా ప్రస్తుతం ఉంది. బలమైన ఈదురుగాలు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉప్పాడ బీచ్లో వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి అటువైపున మీరు అలలు ఏ విధంగా ఎగసి పడుతున్నాయో మనం ఒకసారి జూమ్ చేస్తే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఉప్పాడ తీర ప్రాంతంతో పాటు ఉప్పాడ గ్రామంలో కూడా ఇక్కడ చాలా చోట్ల చెట్లు కూడా విరిగిపడినట్టు ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మత్స్యకారులు అందరూ ప్రస్తుతం ఇక్కడ ఉప్పాడ గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు పునరావాస కేంద్రాలను తిరిగి ప్రస్తుతం వాళ్ళ సొంత ఇళ్ళకైతే చేరుకున్నారు. మోంతా తుఫాను తీరడం దాటడంతో వాళ్ళంతా సొంత ఇళ్ళకి చేరుకున్నారు. చూడొచ్చు అలల తాకిడి ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఎగసి పడుతున్నాయో మనం చూస్తున్నాము. ఉప్పాడ తీర ప్రాంతం ప్రమాదంలో ఉంది. ప్రతి తుఫాను వచ్చిన సందర్భంలో ఇదే విధంగా ఈ బీచ్ రోడ్డు కానీ ఇదంతా కూడా కోతకు గురవుతుంది. శాశ్వత పరిష్కారం కోసం ఒక వాల్ లాంటి నిర్మాణం చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇంకా హామీని నిలబెట్టుకోలేదని ఇక్కడ స్థానికులు, మత్స్యకారులు చెప్తున్నారు. దాదాపు 4-3 కిలోమీటర్లు సముద్రంలో కలిసిపోతుంది ఉప్పాడ గ్రామం అని చెప్తున్నారు. ఇంత తుఫాన్లు వచ్చిన ప్రతి సందర్భంలో ఇదే విధంగా నష్టం వాటిల్లుతుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఉప్పాడ బీచ్ వద్ద ఉన్నటువంటి తాజా దృశ్యాలు మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా పూర్తిగా ఉప్పాడ బీచ్ రోడ్ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఒకసారి రాళ్ళు ఏ స్థాయిలో ఎంత పెద్దగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ కూడా కొండరాళ్ళు అంటూ ఉంటారు. ఈ కొండరాళ్ళు అంటున్నారు, మనం చాలా బరువుగా ఉంటాయి. అలాంటి కొండరాళ్ళు కూడా రోడ్డు మీదకి, అంటే అలల తాకిడి సముద్రం ఆ పోటుకి ఈ ముందుకు వచ్చేసాయంటే తీవ్రత, మోంతా తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాకినాడ టౌన్తో పాటు పిఠాపురంలో ఆ ప్రాంతంలో పెద్దగా లేదు, కానీ ఈ సముద్ర తీర ప్రాంతాల మాత్రం దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. చెట్లు కూడా చాలా చోట్ల విరిగి పడిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ఉప్పాడ బీచ్ రోడ్డుకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగానే కనబడుతుంది. మరోవైపు మత్స్యకారులు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. మా గ్రామానికి ముప్పు ఉంది, సముద్రం ఈ విధంగా ముందుకు వచ్చేసి ఈ రోడ్లు కూడా కోసుకు వెళ్ళిపోతున్నట్టు కూడా ఇక్కడ స్థానిక మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ రోడ్డును అయితే క్లోజ్ చేశారు. పూర్తి స్థాయిలో దీని మరమ్మతులు చేసిన తర్వాత ఈ రోడ్డుని ఓపెన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు మరో 24 గంటల పాటు తీవ్రత ఉంటుంది, వర్షాలు కూడా ఉంటాయని చెబుతున్న నేపథ్యంలో ఇంకా అటు సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దు, ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. ప్రసన్న.